హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అయితే హాఫ్ పైనే అయిపోయింది అండ్ ఫ్యామిలీ వీక్కి దగ్గరగా కూడా ఉంది. సీజన్లో వచ్చిన రెగ్యులర్ కంటెస్టెంట్స్ ఎవరైతే అగ్ని పరీక్ష ద్వారా వచ్చారో అండ్ సెలబ్రిటీస్ అండ్ తర్వాత వచ్చిన ఫైర్ స్టార్మ్స్ అని చెప్పుకున్న వైల్డ్ కార్డ్స్, అసలు వీళ్ళల్లో ఎవరు హిట్ అండ్ ఎవరు ఫ్లాప్ అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ భరణి గురించి చూద్దాం. భరణి నోన్ ఫేసే, సీరియల్ యాక్టర్, కొన్ని మూవీస్లో కూడా యాక్ట్ చేశారు. భరణి బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు అందరూ అనుకున్నారు టాప్ 5 పక్కా ఉంటారు అని చెప్పి. గేమ్స్ చాలా బాగా ఆడతారు. డ్రాబ్యాక్ ఏంటంటే గట్టిగా స్టాండ్ తీసుకోలేకపోవడం. ఆ తర్వాత తనూజాతో ఫాదర్ డాటర్ బాండ్ రావడం ఏదైతే బాగానే ఉంది ఫస్ట్లో. తర్వాత వైల్డ్ కార్డ్గా దివ్య ఎంట్రీ అయ్యాక తనతో కూడా బాండ్, నెక్స్ట్ రాముతో బాండ్, ఈ బాండ్స్ అన్నింటి వల్ల భరణి గేమ్ కనిపించకుండా పోయింది. నిజానికి బాండ్స్ వల్ల భరణి టాస్క్స్లో డౌన్ ఎప్పుడూ అవ్వలేదు. బట్ టాస్క్ పర్ఫార్మెన్స్ని బాండ్స్ అనేది ఓవర్ రైడ్ చేసేసాయి. భరణి ఎలిమినేషనే షాకింగ్గా అనిపించింది. వెళ్ళిన 2 వీక్స్కే వైల్డ్ కార్డ్గా భరణి రీఎంట్రీ అయితే ఇచ్చారు ఆడియన్స్ ఓట్స్తో. భరణిని హిట్ అని చెప్పలేం, కానీ ఫ్లాప్ కూడా కాదు యాక్చువల్గా. ఎందుకంటే టాస్క్స్ బాగా ఆడారు బట్ బాండ్స్ని మాత్రం ఆపలేకపోయారు. రీఎంట్రీ ఇచ్చాక కూడా ఇంపాక్ట్ అనేది ఇప్పటివరకు కనిపించలేదు. నెక్స్ట్ కంటెస్టెంట్ ఇమాన్యుయల్. ఇమాన్యుయల్ హిట్ కాదు, సూపర్ హిట్. స్ట్రాంగ్ ప్లేయర్, ఎంటర్టైనర్, మంచి వోకల్, అసలు పర్ఫెక్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇమాన్యుయల్. గేమ్స్ ఆడితే ఖచ్చితంగా విన్నర్ ఆర్ లాస్ట్ వరకు ఉండేది ఇమాన్యుయల్లే. సీజన్లో ఫన్ ఉంది అంటే ఇమాన్యుయల్ వల్లే. ఏది రైట్ ఏది రాంగ్ అనేది స్ట్రాంగ్గా చెప్పగలడు. కొంచెం సేఫ్ ప్లే అనిపిస్తుంది అప్పుడప్పుడు, బట్ ఇమాన్యుయల్ లేనిదే సీజన్ 9 ఫ్లాప్ షో అయ్యేది. ఇమాన్యుయల్ ఖచ్చితంగా విన్నర్ మెటీరియల్ కూడా. నెక్స్ట్ కళ్యాణ్. అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్కి రావడంతోనే సగం హిట్ అయ్యారు కళ్యాణ్. ఫస్ట్ 2 వీక్స్ గేమ్ బాగాలేదు, అసలు చాలా నెగిటివ్ కూడా అయ్యారు. ఫిమేల్ కంటెస్టెంట్స్తో చేతులు పట్టుకోవడం, వాళ్ళ వెనక తిరగడంతో ఆల్రెడీ నెగిటివ్ అయ్యారు. బట్ ఆ తర్వాత గేమ్ అనేది చాలా ఇంప్రూవ్ అయిపోయింది, చాలా బాగా ఆడుతున్నారు. కళ్యాణ్కి విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి. కళ్యాణ్ ఖచ్చితంగా హిట్ అయిన కంటెస్టెంటే. నెక్స్ట్ డెమన్ పవన్. డెమన్ పవన్ టాస్క్ పెడితే విన్ అయ్యేది డెమన్ పవనే. డెమన్ పవన్ ఉన్న టీం ఖచ్చితంగా విన్ అవుతుంది. ఒక టీంలో డెమన్ పవన్ని పెట్టి వేరే టీంలో 3 కంటెస్టెంట్స్ ఉన్నా కూడా డెమన్ పవనే విన్ అయ్యేది. అంత స్ట్రాంగ్ తను టాస్క్స్లో. బిగ్ బాస్ సీజన్ 9లో అండర్ రేటెడ్ కంటెస్టెంట్ డెమన్ పవనే. టాప్ 5కి వెళ్ళే క్యాలిబర్ ఉన్న కంటెస్టెంట్ అండ్ ఖచ్చితంగా డెమన్ పవన్ ఈ సీజన్లో హిట్టే. ఇంకా నెక్స్ట్ రాము రాథోడ్. ఒక్క సాంగ్తోనే నేషనల్ వైడ్ రికగ్నిషన్ వచ్చింది రాము రాథోడ్కి. గేమ్స్ చాలా బాగా ఆడతారు బట్ కొంచెం ఫ్లిప్పర్, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కాస్త సేఫ్ ప్లే ఉంది. ఇనీషియల్ వీక్స్లో ఉన్న స్ట్రాంగ్నెస్ తర్వాత ఆయన మీద కనిపించలేదు. లేకపోతే ఖచ్చితంగా ఆయనకి హైప్ ఏదో ఒక టైంలో వచ్చేది. వీక్స్ గడిచే కొద్దీ డల్ అయిపోవడం రాము రాథోడ్కి మైనస్. రాము రాథోడ్ హిట్ అని చెప్పలేం, అలా అని ఫ్లాప్ కూడా కాదు. నెక్స్ట్ రీతు చౌదరి. రీతు వచ్చిన ఇనీషియల్ వీక్స్లో చాలా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయిపోయింది బయట. అసలు వైల్డ్ కార్డ్స్ రాకముందే ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్. లక్తో ఇప్పటి వరకు ఉంది, కానీ వీక్స్ గడిచే కొద్దీ తన మీద ఉన్న నెగిటివిటీ మొత్తాన్ని కూడా పోగొట్టుకుని పాజిటివ్ అయిపోయింది. టాస్క్ చాలా బాగా ఆడుతుంది, స్ట్రాంగ్ వోకల్ ఉంది, ఎంటర్టైనర్ కూడా. ఓన్లీ డెమన్ పవన్తో కాకుండా సోలోగా ఉంటే ఇంకా బాగుండేది తను. బట్ ఒక కంటెస్టెంట్ ఎవరికైతే చాలా నెగిటివిటీ ఉండి తర్వాత పాజిటివ్గా మార్చుకుంది తన గేమ్స్ వల్ల అంటే అది రీతు చౌదరియే. ఇప్పుడు టాప్ 5 కోసం కూడా పోటీ పడుతోంది అంటే ఖచ్చితంగా రీతు చౌదరి హిట్ కంటెస్టెంట్. ఇంకా నెక్స్ట్ సంజన. సంజన వచ్చిన ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయిపోతుంది అనుకున్నారు అందరూ. బట్ ఫస్ట్ 3 వీక్స్ హౌస్లో కంటెంట్ ఇచ్చింది సంజనాయే. ప్రతి గొడవ, ప్రతి నామినేషన్ హౌస్లో సంజన చుట్టూయే తిరిగేది. వైల్డ్ కార్డ్స్ వచ్చాక డల్ అయింది కాస్త. సంజన కంటెంట్ ఇవ్వగలదు. టాస్క్ ఆడలేదు ఎప్పుడూ కూడా. ఏదైతే డ్రాబ్యాక్ తనకి, సంజన తన చిన్న పిల్లల్ని వదిలేసి వచ్చింది బట్ ఏ రోజు సింపతి కోసం ట్రై చేయలేదు. ఇమ్ముతో మంచి బాండ్ ఫామ్ చేసుకుంది. సంజన హిట్ అని నేను చెప్పలేను, ఎందుకంటే టాస్క్స్ ఏది కూడా నోటబుల్గా ఆడలేదు. కానీ సంజన ఫ్లాప్ అయితే కాదు, మంచి కంటెస్టెంట్. టాప్ 5కి వెళ్ళినా కూడా సర్ప్రైజ్ అవ్వక్కర్లా. నెక్స్ట్ ఫ్లోరా. ఫ్లోరా ఉన్నది హౌస్లో తక్కువే. ఈమె హిట్ అని నేను చెప్పను, బట్ ఫ్లాప్ కూడా కాదు. ఈమె జస్ట్ నాట్ ఏ బిగ్ బాస్ మెటీరియల్. బిగ్ బాస్ అంటే అరుపులు, ఎంటర్టైన్మెంట్,
గొడవలు అనేలాగా అందరూ బిహేవ్ చేస్తారు. కానీ ఈమె కావాలని గొడవలు పడకుండా టాస్క్ ఇచ్చినప్పుడు టాస్క్ ఆడేది. కంటెంట్ కోసం ఎప్పుడు ఏమీ చేయలేదు. ఒక డీసెంట్ కంటెస్టెంట్. సుమన్ శెట్టి కూడా ఫ్లోరా లానే ఉంటారు. బట్ ఫ్లోరా బ్యాడ్ లక్, ఎలిమినేట్ అయిపోయింది. సుమన్కి మంచి హైప్ వచ్చింది. నెక్స్ట్ సుమన్ శెట్టి. సుమన్ శెట్టిని ఫస్ట్ 2 వీక్స్ చూస్తే అసలు ప్రెజెన్సే లేదు. కానీ సుమన్ శెట్టి గ్రాఫ్ అనేది చాలా బాగా పెరిగింది. ఆయన ఇన్నోసెన్స్, డీసెంట్ఫుల్ పర్ఫార్మెన్స్ వల్ల ఆయనకి మంచి ఫ్యాన్ బేస్ అయితే వచ్చేసింది. ప్రతి కంటెస్టెంట్లో ఏదో ఒక డ్రాబ్యాక్ అనేది ఉంటుంది. బట్ సుమన్ శెట్టిలో లేదు. గేమ్స్ బాగా ఆడతారు. కంటెంట్ కోసం డ్రామా లేదు. మంచి బాండ్స్ ఫామ్ చేశారు. ఏదైతే గేమ్ని ఎఫెక్ట్ అనేది చేయలేదు ఎప్పుడు కూడా. సుమన్ ఖచ్చితంగా హిట్ అయిన కంటెస్టెంటే. నెక్స్ట్ తనూజ. ఫస్ట్ 3 వీక్స్ గేమ్ సంజన చుట్టూ తిరిగితే తర్వాత ఇప్పటి వరకు గేమ్ అంతా తనూజ చుట్టూనే తిరుగుతోంది. తనూజ మంచి ప్లేయర్. కానీ డ్రాబ్యాక్ ఆమె అరవడం, లేకపోతే ఏడవడం హౌస్లో. అసలు తనూజ కిచెన్లోకి వెళ్తే మనకి కూడా హెడేక్ అనేది వచ్చేస్తుంది. కానీ ఫిమేల్ కంటెస్టెంట్లో స్ట్రాంగ్ ఖచ్చితంగా తనే. విన్నర్ మెటీరియల్ తనూజ. ఇమ్ముతో మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది తనూజ. నిజంగా అరవడం లాంటివి ఎక్కువ చేయకుండా ఉంటే తనూజ ఎప్పుడో విన్నర్గా ఫిక్స్ అయిపోయేది. పిఆర్ అనేవాళ్ళు కంటెస్టెంట్స్కి ఉండే హైప్ తగ్గించేలా ఉండకూడదు. తనూజాకి చాలా స్ట్రాంగ్ పిఆర్ ఉంది. ఏదైతే నేను ఎన్నోసార్లు నా వీడియోస్లో చెప్పా. తనూజాకి నెగిటివిటీ బయట రావడానికి కారణం కూడా తనూజ పిఆరే. ఎనీవే తనూజ ఖచ్చితంగా హిట్ కంటెస్టెంటే. నెక్స్ట్ శ్రీజ. శ్రీజ అగ్ని పరీక్షలోనే ప్రూవ్ చేసుకుంది. కానీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాక మాత్రం కావాలని చేసిన ఆర్గ్యుమెంట్స్, కంటెంట్ కోసం చేసిన అరుపుల వల్ల మొత్తం గ్రాఫ్ అనేది పడిపోయింది. 3rd వీక్ వచ్చేసరికి శ్రీజ ఎప్పుడు వెళ్తుందా అనే ఫీలింగ్ వచ్చేసింది అందరికీ కూడా. శ్రీజ ఖచ్చితంగా అగ్ని పరీక్షలో హిట్టే, కానీ బిగ్ బాస్ హౌస్లో మాత్రం హిట్ కాదు. టాస్క్స్ ఏమి చెప్పుకునేలా ఆడేలేదు. బిహేవియర్ బాలేదు. రీఎంట్రీ ఇచ్చింది. బట్ ఆడియన్స్ ఓట్స్ వల్ల గెస్ట్ లానే ఉండి హౌస్ నుంచి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ప్రియా. ప్రియా కూడా అంతే, సేమ్ శ్రీజ లానే. అగ్ని పరీక్ష వరకే వీళ్ళు హిట్. బట్ తర్వాత హౌస్లో మాత్రం ఫ్లాపే. కంటెంట్ కోసం అరుపులు తప్పిస్తే గేమ్ ఏమీ లేదు. నెక్స్ట్ శ్రేష్ఠి వర్మ. శ్రేష్ఠి వర్మ హౌస్లో రాకముందు బయట చాలా కాంట్రవర్సీ అయితే ఉంది. హౌస్లోకి వచ్చాక ఉన్నది 1 వీకే. అస్సలు ప్రెజెన్స్ అనేది లేదు. 1 వీక్లో మనం చూసింది కూడా ఏమీ లేదు. సో ఈమె ఫ్లాపే. ఇంకా మర్యాద మనీష్. మర్యాద మనీష్ అగ్ని పరీక్ష అండ్ హౌస్లో కూడా ఫ్లాపే. ఈయన ఏదో మాస్టర్ మైండ్లో ఆలోచించి డైలాగ్స్ వరకు మాత్రమే 4 చెప్తారు తప్ప అసలు గేమ్ అనేది ఎక్కడా కూడా లేదు. హౌస్లోకి ఈయన రావడం కూడా చెప్పాలంటే ఫెయిర్ కాదు. నెక్స్ట్ హరిత హరీష్. ఈయన అగ్ని పరీక్షలో ఓకే, బట్ హౌస్లోకి వచ్చాక ఫ్లాపే. అన్నింటికీ గొడవ. ఏదో సోలో ప్లేయర్లా చూపించి సింపతి పొందాలని ట్రై చేశారు. బట్ వర్కౌట్ అయితే అవ్వలేదు. బయటకి వచ్చాక కూడా ఆయన ఎక్కడా తగ్గలేదు. ఇంటర్వ్యూస్లో కూడా ఆయన ఏదో అచీవ్ చేసేసాను అనే ఫీలింగ్లోనే ఉన్నారు. ఎనీవే ఈయన గురించి మాట్లాడడానికి ఇంకేమీ లేదు. నెక్స్ట్ దివ్య. వైల్డ్ కార్డ్గా వచ్చింది ఈమె. కావాలని బర్నీతో ఉండి బాండ్స్ అయితే ఫామ్ చేసింది. బర్నీ గేమ్ మొత్తం పోయేలా చేసింది. ఇప్పటికి కూడా బర్నీని వదలట్లేదు. 24/7 స్ట్రీమ్ చూస్తే తెలుస్తుంది అసలు ఈమె తనూజ మీద ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసింది అన్నది. హౌస్లో ఉండి ఇప్పటివరకు చెప్పుకునేలా గేమ్స్ కూడా ఏమీ ఆడలేదు. ఈమె బయటకు వెళ్తే కానీ బర్నీ ఫామ్లోకి రారు కూడా. ఈమె హిట్ కాదు, ఫ్లాపే. నెక్స్ట్ దివ్యల మాధురి. మాధురి గారు ఉన్నది 2 వీక్సే. ఫైర్ స్టార్మ్ అని వైల్డ్ కార్డ్స్ని తెచ్చారు. చెప్పాలంటే వచ్చిన వాళ్ళలో ఫైర్ స్టార్మ్ అనేది ఓన్లీ మాధురి గారే. వేరే ఎవ్వరూ కూడా ఫైర్ స్టార్మ్ కాదు. ఈమె ఫ్లాప్ కాదు. కొన్ని డేస్ ఉంటే హిట్ అయ్యేవారు. బట్ ఉన్నది 3 వీక్సే అయినా కూడా ఒక ఇంపాక్ట్ఫుల్ కంటెస్టెంట్గా ఉన్నారు. నెక్స్ట్ పికిల్స్ రమ్య. ఈమె వచ్చినప్పుడు చేసిన హడావిడి నెక్స్ట్ డేనే పోయింది. లగ్జరీ ఫుడ్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ అసలు గేమ్ మీదే పెట్టలేదు. ఈమె ఫ్లాపే. ఇంకా శ్రీనివాస్ సాయి, గౌరవ్, నిఖిల్. ఫైర్ స్టార్మ్స్ అని హౌస్లోకి 3 మేల్ కంటెస్టెంట్స్ అయితే వచ్చారు. ఒక్కళ్ళు అయినా ఫైర్ స్టార్మ్లా అవ్వలేకపోయారు. 4 వీక్స్ అవుతున్నా కూడా అసలు వీళ్ళ వల్ల నో ఇంపాక్ట్, నో ప్రెజెన్స్, నో కంటెంట్. 3 కూడా ఫ్లాపే. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పా, ఈ 3 1 by 1 వెళ్ళిపోతారు హౌస్లోంచి అని. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఇంకా నెక్స్ట్ అయేషా.
ఈమె అరుపులు ఎక్కువ చేసింది ఉన్న 2 వీక్స్ లో. హెల్త్ ఇష్యూస్ వల్ల వెళ్ళిపోయారు. ఉన్నా కూడా ఈమె ఎలిమినేట్ అయిపోయేవారు. ఈమె కూడా ఫ్లాపే. సో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో హిట్ అయిన కంటెస్టెంట్స్ తనూజ, సుమన్ శెట్టి, ఇమాన్యుయల్, కళ్యాణ్, రీతు, డెమన్ పవన్, సంజన. ఫ్లాప్ అయిన కంటెస్టెంట్స్ దివ్య, రమ్య, అయేషా, శ్రీనివాస్ సాయి, శ్రేష్ఠి వర్మ, ప్రియా, మర్యాద మనీష్, హరిత హరీష్, నిఖిల్, గౌరవ్. హిట్ కాదు అలా అని ఫ్లాప్ కూడా కాని కంటెస్టెంట్స్ భరణి, శ్రీజ, మాధురి గారు, ఫ్లోరా, రాము. మీరు ఎవరు హిట్ ఎవరు ఫ్లాప్ అనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.